గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులో రీసెంట్గా మనకి క్రెడిట్ లిమిట్ అనేది ఎన్హాన్స్మెంట్ జరిగింది. సో గతంలో మనకి 5 లక్షలు ఉండేది. ఇఫ్ ఇన్ కేస్ మోర్ దాన్ 5 lakhs అయితే ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, పీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేదా స్పెషల్ అలవెన్సెస్గా కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి మాత్రమే ఆ లిమిట్ అనేది కొంచెం ఉండేదన్నమాట. లైక్ స్పెషల్ కేర్ మీద ఎన్హాన్స్మెంట్ జరిగేది. బట్ ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ మనకి అనౌన్స్మెంట్ చేసింది. ఎవ్రీ ఆరోగ్యశ్రీ కార్డుకి 25 lakhs అంటే ఒక ఫ్యామిలీకి 25 lakhs అప్ టు 25 lakhs వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఈ యొక్క పాయింట్ మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ అది మనకు ఆరోగ్యశ్రీ కార్డుకి అంటే అసైన్ అయిందా లేదా, ఎన్హాన్స్మెంట్ జరిగిందా లేదా, అసలు ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో దీని గురించి గతంలో నేను ఒక వీడియో అయితే చేశానండి. సో దానిలో ఏంటంటే అంటే ఈ యొక్క 5 lakhs గురించి, అదేవిధంగా మన ఓపీ డీటెయిల్స్ గురించి, అంటే మన మెడికల్ ఎక్కడెక్కడ మనం మెడికల్ తీసుకున్నాం, ఓకే, ట్రీట్మెంట్ దానికి ఎంతవరకు ఖర్చు అయింది, ఏం ట్రీట్మెంట్ జరిగింది అనే విషయాలు మీకు నేను ఆల్రెడీ గతంలో చెప్పాను. సో దీనిలో కూడా అదే ఉంటుంది. బట్ ఎన్హాన్స్మెంట్ జరిగిందా లేదా, 25 lakhs డిస్ప్లే అవుతుందా లేదా అనే విషయం మీకు నేను లైవ్లో చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారు. మీ యొక్క మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ప్లే స్టోర్లోకి వెళ్ళి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక్కడ టైప్ చేయగానే మీకు ఆ కంపెనీ నేమ్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ అనే యాప్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఫేక్ యాప్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ మనం అది ఓపెన్ అంటే డౌన్లోడ్ చేసినాక ఓపెన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇనిషియల్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ యూజర్ లాగిన్. సో యూహెచ్ఐడి నెంబరు లేదా ఆధార్ నెంబర్, మనకు యూహెచ్ఐడి నెంబర్ పెద్ద గుర్తుండదు కాబట్టి మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఫుల్గా 12 digits ఎంటర్ చేయాలండి. సో నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ సెక్యూరిటీ రీజన్స్ మూలంగా కొంతవరకే అప్లై చేసి అంటే టైప్ చేశాను. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే స్క్రూటినింగ్ జరుగుతుంది. ఈ యొక్క ఆధార్తో అస్సలు అకౌంట్ ఉందా లేదా, అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా ఫెచ్ చేసుకున్న తర్వాత మన యొక్క ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పంపుతుంది. సో ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని చెప్పేసి క్యాన్సిల్ ఆర్ కంటిన్యూ అనే ఆప్షన్. సో నేను కంటిన్యూ అనేది క్లిక్ చేస్తున్నాను. సో దెన్ అప్పుడు మన యొక్క ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు దగ్గర పెట్టుకోండి. ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది 6 digits. ఈ యొక్క ఓటీపీ మనం వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ వచ్చినటువంటి 6 digits మనం ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి అథెంటికేషన్ అవుతుంది. ఓకే, సో అథెంటికేషన్ ఇక్కడ చూసినట్లయితే అదిగోండి నా ఓటీపీ నేను రిసీవ్ చేసుకున్నాను, నేను ఎంటర్ చేశాను. దెన్ ఇప్పుడు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అథెంటికేషన్ అంటే కేవైసీ జరగాలి. ఓకే, సో అథెంటికేషన్ జరుగుతుంది. ఇది ఒక అథెంటికేషన్ పేజ్. ఇక్కడ కేవైసీ జరిగిన తర్వాత మనకి మన యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఫస్ట్గా మనకు కనపడేది మన యూహెచ్ఐడి నంబర్. ఓకే, అది దాచుకోండి, రెండు లేదా స్క్రీన్ షాట్ చేసుకోండి. మీ యొక్క చిరునామా, తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, తర్వాత ఆఖరిగా పొందిన ఓపీ కేస్ డీటెయిల్స్. నేనేం చేస్తానంటే ఇక్కడ ఆఖరిగా పొందినటువంటి అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఆరోగ్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో ఇదిగోండి, నేను ప్రథమ చికిత్స ఏదైతే తీసుకున్నానో ఒక 25,000 రూపాయలు ఏదో అయ్యిందని చెప్పేసి ఇక్కడ ఏదో డిస్ప్లే అయితే అయ్యింది. ఓకే, సో అది నేనే తీసుకున్నాను, ఒక చిన్న నాకు మోకాళ్ళు ప్రాబ్లం ఉంటే. ఓకే, సో ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే నాకు కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యూహెచ్ఐడి నెంబర్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి అవైలబుల్ లిమిట్ మీతో వీడియో డిస్కస్ చేసేది 25 lakhs. సో డిస్ప్లే అని చూడండి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే కింద మనకి కేస్ ఐడి ఉంది. సో ఇందాక మీకు ఏదైతే కేస్ డీటెయిల్స్ చూపించానో సో అదే కేస్ డీటెయిల్స్ ఇక్కడ మళ్ళీ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇదండి మీ యొక్క అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అయితే 25 lakhs ఎన్హాన్స్మెంట్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. చూశారు కదా లైవ్, అర్థమైందా? ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఏదన్నా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. లేదు ఏదైనా ఎమర్జెన్సీగా నాతో మాట్లాడాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లోనే వాట్సాప్ లింక్ ఒకటి ఉంటుంది. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి. కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మ్యాక్సిమం ఎమర్జెన్సీ అయితే నాకు వాట్సాప్లో మీరు పింగ్ చేస్తే నేను చూసి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో రిలేటెడ్ ఏదన్నా ఇష్యూ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వశ్చన్ని, మీ యొక్క క్వారీని మీరు రైజ్ చేసినట్టయితే నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నాన్ రిలేటెడ్ దిస్ వీడియో అయినా పర్లేదండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు దేని గురించి తెలుసుకోవాలన్నా సరే దాని గురించి మీరు కింద క్వశ్చన్ రైజ్ చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ కామెంట్కి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. లీస్ట్ కేసులో అవ్వదు అని అనుకుంటే మాత్రం ఇదే విధంగా మీకు కామెంట్ని ప్రయారిటీగా తీసుకుని నేను ఒక వీడియో అయితే చేయటం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయింది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలి, వాళ్ళు కూడా ఇది ఇలా మానిటరింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.